సోనియా గాంధీ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని వి హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వి హనుమంతరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగిన సిడబ్ల్యూసీ మీటింగ్, విజయపేరి సభకు బ్యానర్లు కట్టుకోవడానికి కూడా స్థలం ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు స్థలం ఇవ్వలేదని, వారి ఇంటి మీద బ్యానర్లు కడితే ఫైన్లు వేయడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. మీ సభలకు, పుట్టినరోజులకు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకోలేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వారం రోజుల్లో ఫైన్లను రద్దు చేయకపోతే మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు అసలు మాకే అర్థమైతే లేదు. యావత్ భారతదేశంలో 546 సంస్థానాలు ఉంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని సంస్థానాలను భారతదేశంలో కలపాలని ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరందరూ ఆలోచన చేశారు. అన్ని సంస్థానాలు కలిశాయి, కానీ నిజాం సంస్థానం మాత్రం అందులో కలవలేదు. ఇక్కడ పోలీస్ యాక్షన్ కూడా అయింది. కానీ దానికి కారణం ఏంటంటే ఎంతో మంది ఉగుచకోత. ఆ రోజులో ఉన్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు జమలాపురం కేశవరావు గారు, రామానంద తీర్థ, ఇంక్లూడింగ్ మాజీ పివి నరసింహారావు గారు కూడా ఈ బాధలో పార్టిసిపేట్ చేశారు. క్యాంపులు కూడా పెట్టారు. అది మచిలీపట్నంలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, నాగ్పూర్లో కూడా పెట్టారు. ఎంతో మందిని కాపాడారు. ఆనాడు ఉన్నటువంటి దౌర్జన్యంలో గుర్రాల మీద వచ్చి ఎంతో మందిని కొట్టడం, తన్నడం, చంపేయడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఆనాడు హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపించి అయితే హోమ్ మినిస్టర్ గా మరి సాయుధ మిలిటరీతో వచ్చి దీన్ని ఆక్యుపై చేయడం జరిగింది. ఆ తర్వాత నిజాం కూడా నేను